లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ చేసిన కామెంట్స్ కి నిరసనగా వైసీపీ క్యాడర్ చేసిన బాయ్కట్ లైలా హ్యాష్ ట్యాగ్ తో ఒక్కసారిగా పెద్ద దుమారమే రేగింది. మరో వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ రోజు థియేటర్లోకి అడుగుపెట్టిన ఈ లైలా ఆడియన్స్ మనసుని దోచుకుందా లేక ఆకట్టుకోలేక బోర్లా పడిందా చూసేద్దాం పదండి. నన్నెవ్వడూ లేపాల్సిన అవసరం లేదు, నన్ను నేను లేపుకుంటా అంటూ స్టేజ్ పైన రెచ్చిపోయిన ఈ కుర్ర హీరో గామి సినిమా విడుదల సమయానికి ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అంటూ వేడుకోవటం చూశాం. ఇలా సినిమా ఏదైనా సెన్సార్ కట్స్ లేకుండా వైరల్ కామెంట్స్ తో తన వంతు పబ్లిసిటీ చేస్తూ ఉంటాడు విశ్వక్. ఇక ఆ మధ్య మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ లో రివ్యూయర్స్ ల వీపులు పగులుతాయని వార్నింగ్ ఇచ్చి ఆ తర్వాత కొంతమందినే అన్నానంటూ కవరప్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక అవన్నీ పక్కన పెడితే తాజాగా తన సినిమా లైలా విషయంలో బాయ్కాట్ లైలా హ్యాష్ ట్యాగ్ తో పెద్ద దుమారమే రేగింది. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే ఓల్డ్ సిటీకి చెందిన సోను తన తల్లి సహకారంతో తన ఏరియాలో ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకుంటాడు. అక్కడికి వచ్చే లేడీస్ ను అందంగా మార్చేయటం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. ఇలా రెడీ చేసిన అమ్మాయిని రుస్తుం ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. కట్ చేస్తే తర్వాత ఆమె అందంగా ఉండదు. దీంతో సోనుపై పగ పెంచుకుని అతన్ని చంపేయాలని అనుకుంటాడు. మరోపక్క ఒక పోలీస్కి చెందిన భార్య ముందుగా నాకు మేకప్ వేయాలని ఒత్తిడి చేసి సోనుతో గొడవ పెట్టుకుంటుంది. ఇది పోలీస్ వరకు వెళ్తుంది. దీంతో సోనుపై అతను కూడా పగబడతాడు. ఈ ఇద్దరి నుండి తప్పించుకోవడానికి లైలాగా మారుతాడు సోను. ఆ తర్వాత ఏమైంది అన్న ప్రశ్నలకి సమాధానమే ఈ లైలా. ఇక నటీనటుల విషయానికి వస్తే విశ్వక్ సేన్ నటన చాలా రెగ్యులర్ గా ఉంది. లైలా పాత్రలో డబుల్ మీనింగ్ డైలాగులతో అతను కామెడీ పండించాలని చూసినా అది వర్కౌట్ కాలేదు. హీరోయిన్ ఆకాంక్ష గ్లామర్ తో మేనేజ్ చేయాలని చూసింది. ఇక సినిమాని ఎక్కువగా వార్తల్లో నిలిపిన 30 years పృథ్వీ ట్రాక్ కూడా పేలవంగా ఉంది. అభిమన్యు సింగ్ విలనిజం 10 ఏళ్ల క్రితం అతను చేసిన పండగ చేసుకో సినిమాల కంటే కూడా అవుట్డేటెడ్ గా ఉంది. మిగిలిన నటీనటుల పాత్రల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మొత్తంగా ఈ లైలాని బాయ్కాట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రేక్షకులే అవాయిడ్ చేస్తారు. ఇక ముందైనా పబ్లిసిటీ కన్నా కంటెంట్ పై ఫోకస్ పెడితే విశ్వక్ మంచి మాస్ హీరో అయ్యే అవకాశం ఉంది. For more videos like this, subscribe Big TV channel.